డెంటల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని అంటారు, అది నిజమేనా? సో డెంటల్ ట్రీట్మెంట్స్ కంటే కూడా డెంటల్ నెగ్లెక్ట్ కాస్ట్లీ అని నేను అంటానండి. బికాస్ డెంటల్ ట్రీట్మెంట్స్ మనకు ప్రాథమిక దశలో అంటే ప్రైమరీ స్టేజ్లో మనం గుర్తుపట్టినట్టయితే సింపుల్ ఫిల్లింగ్స్ ద్వారా లేకపోతే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ ద్వారా సో మినిమల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఖర్చు తక్కువతో అయిపోతుంది. కానీ అదే మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే చాలామంది ఏం చేస్తారు, ఒక చిన్న పన్ను పుచ్చు వచ్చింది అనుకోండి, ఎక్కువ బ్రషింగ్ చేస్తారు. 2 minutes బ్రష్ చేసేది 5 minutes బ్రష్ చేస్తారు. లేకపోతే మార్కెట్లో ఏదైనా కొత్త టూత్ పేస్ట్ వాడతారు. సో దాని ద్వారా తగ్గుతుందనే ఒక అపోహలో ఉంటారు అనమాట. సో అది కాకుండా డెంటల్ క్యావిటీస్ వచ్చినప్పుడు నియర్ బై డెంటిస్ట్ దగ్గర ఖచ్చితంగా వెళ్తే వాళ్ళకి ప్రాపర్ ఫిల్లింగ్స్ చేస్తారనమాట. ఫిల్లింగ్ అంటే అక్కడ ఉన్న మనకు డిసీజ్ చూసి లైక్ క్యావిటీ ఎంత ఉంది అనేది చూసి ఎక్స్రే తీసి దానిలో ఫిల్లింగ్స్ అలా చేస్తే మీకు చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అండ్ డెంటల్ నెగ్లెక్ట్ చేసిన కొద్దీ చాలామంది ఏంటంటే నొప్పి వచ్చే వరకు మనం ఆవదాం, ఎందుకు పోవటం. డెంటిస్ట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, తెలుస్తుంది పన్ను పుప్పు ఉంది అని డెంటిస్ట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. బేసికల్గా ఏంటంటే ఫియర్ అండ్ యాంగ్జైటీ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుందని నేను గమనించాను. వాళ్ళకి ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్, మేము వాడే ఇన్స్ట్రుమెంటేషను కొంచెం యాంగ్జైటీ క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో మనీ కాకుండా ఈ విధంగా కూడా చాలామంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో అలా పోస్ట్పోన్ చేస్తే తగ్గేది ఉండదు ప్రాబ్లం. సో ప్రాబ్లం మరింతగా పెరుగుతుంది. ఆ పెరిగిపోయినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా కాస్ట్ కూడా దానికి తగ్గట్టు పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక 20 years బ్యాక్ డెంటిస్ట్రీకి ఇప్పుడే డెంటిస్ట్రీకి చాలా చేంజెస్ వచ్చాయండి. అండ్ మళ్ళీ హై అండ్ మిషన్స్ వచ్చాయన్నమాట. ఈవెన్ ఏ స్మాల్ ప్రాసెస్, ఒక చిన్న క్యాప్ పెట్టాలన్నా సరే మనకు 3D స్కానింగ్ చేసుకొని మళ్ళీ దాని డిజిటలైజ్డ్ వర్షన్లో ఇంప్రెషన్స్ తీసుకొని దాన్ని మళ్ళీ ఒక లైక్ మెషిన్స్ ఉంటాయి, మిల్లింగ్ మెషిన్స్ ఉంటాయి. సో 3D టెక్నాలజీ, క్యాడ్-క్యామ్ టెక్నాలజీ ఇవన్నీ రావటం వల్ల సో కాస్ట్ ఆఫ్ సర్వీస్ అనేది పెరిగింది. సో మనము ఒక పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు, ఒక క్యాపే కదా అనుకుంటాడు. కానీ ఆ క్యాబ్ వెనకాల ఒక 3-4 members హార్డ్ వర్క్ ఉంటుంది, ఇంక్లూడింగ్ డాక్టర్, బ్యాక్ ఎండ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళది, ప్లస్ ఒక హై ఎండ్ ఎక్విప్మెంట్, ఒక ఆల్మోస్ట్ ఒక ₹1,00,00,000 మెషిన్ ఉంటుంది. అది కాస్ట్లీ అనిపిస్తుంది, కానీ నేనేమంటానంటే దట్ ఈస్ ద సర్వీస్ దే ఆర్ గెటింగ్. ఒకవేళ అవన్నీ లేకపోతే చాలా లేట్గా మన క్యాబ్స్ రావడం కానీ ఒకప్పుడు 20 years బ్యాక్ అలా ఉండేది. సో ఇప్పుడు వచ్చిన హై ఎండ్ ఎక్విప్మెంట్ కానీ వాటికి కానీ దానికి తగ్గట్టే సర్వీస్ కూడా ఉంటుంది. సో బెటర్ నాట్ టు నెగ్లెక్ట్ ఫస్ట్. సో పేషెంట్స్కి ఏంటంటే సరే డెంటిస్ట్రీ కాస్ట్లీయా కాదనేది పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళ నెగ్లెక్ట్ అనేదే దీంట్లో ఎక్కువ కనబడుతుంది. సో భయపడద్దు, చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారు. లేదు ఇప్పుడున్న యాక్సెసిబుల్ ఆప్షన్స్ తోటి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఏదైనా కాస్ట్ ఎక్కువ చెప్పారు, దర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆల్సో, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కాస్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఎరాలో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కాస్ట్ అన్నింటివి ఆల్మోస్ట్ తెలిసిపోతున్నాయి. సో కాస్ట్ ఎక్కువ అనే దానికంటే పేషెంట్ నెగ్లెక్ట్ అనేది దీంట్లో ప్రధానమైన అవేర్నెస్ లేకపోవటము, పేషెంట్ నెగ్లెక్ట్ ఏమవుతుందిలే అనుకోవటము. సో ఈ విధంగా ఉంటుందండి.